వచ్చేసి రవిశంకర ఆశ్రమం అన్నమాట. సడన్గా తెస్తాను అనమాట. కోల్డ్ వచ్చేసి ఇంట్లో పడుకున్నాను. ఫ్రెండ్ గారు ఫోన్ చేసి రామచ్చ వీడియో తీద్దామని చెప్పాడు. చాలా రోజుల నుంచి తీద్దాం అనుకున్నాను, అది అట్లా పోస్ట్ పోన్ అవుతా ఉండింది. ఎట్లా ఈరోజు ఛాన్స్ వచ్చింది, ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. మా ఫ్రెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. అదిగోండి ఇదే అనమాట ఎంట్రన్స్. ఇంకా లోపలికి వెళ్ళి ఎంత ఎక్స్ప్లోర్ చేద్దాము. అక్కడ అంతా ఎంట్రీ చేయాలన్నమాట. ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఏ పర్పస్ పైన వచ్చినారు అనేసి అదంతా ఎంట్రీ చేసినాక ఇంకా లోపలికి అయితే వదిలేస్తారు. నా ఫ్రెండ్ గాడు ఆల్రెడీ వచ్చేస్తున్నాడు అనమాట, వెయిట్ చేస్తున్నాడు నా కోసం. వీడు మా ఫ్రెండ్ గాడిది కూడా ఉన్నదన్నమాట యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు వీడియోస్ తీసినలేదు, అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి అంతా తీసుకొని వస్తాడు మళ్ళీ ఫస్ట్ నుంచి. చూసుకుంటే అంతా 4 వీలర్ పార్కింగు, అలానే దీని పక్కన వచ్చేసి 2 వీలరు. ఇంక ఇలా వెళ్తే స్ట్రైట్ వెళ్ళి ఇంకో లోపల అదంతా ఎక్స్ప్లోర్ చేయాల. ఇన్ఫర్మేషన్ సెంటర్ అన్నమాట ఇది. దాని తర్వాత ఇట్లా వచ్చినామంటే అంతా ఖాళీ ప్లేసే. చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్. ప్రశాంతంగా కూర్చునేదానికి ఈ సైడ్లో ఇట్లా ఉంటాయన్నమాట. అలానే దీని పక్కన కూడా పార్కింగ్ ఉండదు చూడండి. ఆ ప్లేస్లో బాతులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూడాలి ఫస్ట్. ఇంకా ఆ సైడ్ వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నమాట, ఇంకా డెవలప్ చేస్తున్నారు బాగా. ఇప్పుడేం అంత జనాలు ఉండరు, కానీ ఫెస్టివల్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ఇది దానికే అనమాట ఇవంతా చేసిండేది, కూర్చునేదానికి. ఇక్కడ పక్కనే మామిడికాయలు సైజు బాగున్నాయి. ఆ చెట్టు పక్కన సెక్యూరిటీ చేతిలో లాఠీ కూడా బాగుంది సైజు. దాని తేస్తాడు ఏమన్నా కోసుకున్నామంటే. అందుకే వెళ్దాం, ఇంకా మనకొద్దులే. రాత్రి ఫెస్టివల్ వచ్చినప్పుడు మన రవిశంకర్ గురూజీ గారు వచ్చేసి ఇక్కడ కూర్చొని స్పీచ్ ఇస్తూ ఉంటాడు. మిగతా ఆడియన్స్ అంతా ఆ సైడ్ అంతా కూర్చోంటారు అనమాట. ఇక్కడ లైట్స్ కూడా వస్తాయన్నమాట నైట్ టైంలో. లైట్స్ అంతా అదిగోండి అక్కడ ఒకటి ఉన్నది, ఆమెలే దాని పక్కనే ఇక్కడ బాతులు ఉంటాయనేసి వచ్చిన. ఇక్కడ ఒకటి కనిపిస్తలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఉన్నాయన్నమాట, ఈ సైడ్లో నిల్చుకొని ఉంటాయి. మనం ఏమన్నా వాటి దగ్గరికి వస్తే ఇట్లా నీళ్ళలో దూకేస్తాయన్నమాట. మోస్ట్లీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పక్కన ఎక్కడన్నా పెంచుతున్నారు వెండకి. దీనికి బోటు చూడండి, టైటానిక్ షిప్ లాగా అయిపోయింది అది, ఇది పాతదిగా. రాట్స్ అంటే ఇవంతా పాతవి ఉంటాయి కదా, అవంతా తీసి మళ్ళీ కొత్త వేసుంటారు కదా, అట్లా వేస్ట్ మెటీరియల్ అంతా ఇదంతా పంపించేస్తారు. అక్కడేదో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, మనం ఈ లొకేషన్ అంతా కవర్ చేసుకొని ఆ సైడ్ వచ్చి చూద్దాం. ఇక్కడ కాసేపు సిట్టింగ్ వేద్దాం. నాకు రెస్ట్ కావాలి, ఫోన్కి రెస్ట్ కావాలి. ఈ ఫోన్ ఏదో ఐఫోన్ లాగా హీట్ అయిపోతుంది. కరెక్ట్గా 10 క్లిప్స్ ఫోన్ హీట్ వచ్చేస్తుంది, అంత వేడిగా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట, అన్ని చెకప్లు చేస్తారు. ఈ సైడు బట్టల షాపు. ఇక్కడ ఒక జత బట్టలు తీసుకున్న అమౌంట్తో నేను 4 జతలు తీసుకోవచ్చు, అంతంత ఉన్నాయి ప్రైజ్ ఇక్కడ. మనకొద్దులే. అదిగోండి మెయిన్ ఇదే అనమాట మనం చూడాల్సింది. దాని డీటెయిల్స్ అంతా ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. అక్కడ లోపలికి వెళ్ళాలంటే చెప్పులు మాత్రం అలో లేదు, ఇక్కడ తీసి వెళ్ళాలా. అదిగోండి అలో లేదు.
వచ్చేసి నంది. మా వాడు అడుగుతున్నాడు కొత్త యూట్యూబరు, అక్కడ వెళ్తా ఉన్నాడు. సైలెంట్ ప్లీజ్ అయినా అనమాట మన రవిశంకర్ గురూజీ. ఇదంతా చూసుకుంటే మెడిటేషను లేదంటే అట్లా కూర్చోవచ్చు. ఇక్కడ మనకు చైర్స్ ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు. మనకి ఎట్లా కంఫర్టబుల్ అనిపిస్తుంది అట్లా కూర్చోవచ్చు. ఏమంటే నీట్గా చైర్ పైన వైట్ క్లాత్ వేసి పెట్టింటారు. ఆరాంగా వచ్చి కూర్చోవచ్చు. లేడీస్ ఒరే ఈ లేడీస్ పోర్షన్ మచ్చా ఇది. లేడీస్ అక్కడ ఒకప్పుడు తనే ఆ బోర్డు చూడలేదన్నమాట. మేము నేరుగా పోయి కూర్చుంటాను. ఈ పక్క జెంట్స్, ఆ పక్క వచ్చేసి లేడీస్. ఓవరాల్గా ఇదంతా చూపిస్తారు చూడండి మీరు కూడా. కదా ఇంకా పైన కూడా ఉంది. పైన ఫ్లోర్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇది అయిపోయిన తర్వాత. వనుకోండి చెట్టు కింద పొనుకొని. ఇక్కడ చూసుకుంటే ఈవెంట్ ఏదైనా జరిపిస్తారు ఇక్కడ. ఇది ఇక్కడ డ్యాన్స్ వేసే ప్లేస్ ఇలాంటివి ఉంటాయన్నమాట, స్పీచ్ ఇలాంటివి. అదంతా ఇంకా ఖాళీ ప్లేసే, అందరూ కూర్చొని చూసేది అక్కడి నుంచి. అదనమాట మ్యాట్రు. ఇంకా దానిపైన వచ్చేసి చిన్న చిన్న రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ సైడ్ కూడా అవే అనిపించేది కదా అవే. అది కాళ్ళు ఇంకా ఇంకొద్దు. యా మన కొత్త యూట్యూబరు గల్ల అబ్బాయి అనేసి అడుగుతుండదు. అది మనం ఎంతసేపు చూసిండేది అంతా పైన అనమాట. ఈ డౌన్లో ఇంకొక ప్లేస్ ఉంటుంది, అది ఇప్పుడు అది చూద్దాం. అదిగోండి ఇదంతా హాస్టల్ అనమాట, బాయ్స్ది గర్ల్స్ది. ఈ సైడ్ ఉంది, ఇంకా ఆ సైడ్ కూడా కనిపిస్తుంది కదా, అది కూడా హాస్టలే. అలానే ఈ సైడ్ చూసుకుంటే షాపులు. తలనే పెట్టచ్చు. యారు అవుదా పక్కన. ఇదిగోండి ఈ పాప వచ్చేసి వీళ్ళ ఊరే అంట, వీళ్ళ ఫ్రెండే అంట. నిజాతానే. అదిగోండి ఇక్కడ వచ్చేసి భోజనాలు పెడతారనమాట. ఇప్పుడు మేము వచ్చిండేది 5:30 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడైతే పెట్టరనమాట. అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.